రాష్ట్రంలో జగన్ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థల్ని నాశనం చేయడం, ప్రజల్ని వేధించడం తప్ప చేసింది శూన్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ 9వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించి కరపత్రాలు అందించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, గత పాలకులు రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేసి చిన్న కాంట్రాక్టర్లను వేధించారని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 2014-19 మధ్య జరిగిన పనులకు 250 కోట్ల బిల్లులను క్లోజ్ చేయడం వారి దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు గారికి మా అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉంటే మా గుండెల నిండా ఆనందంగా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా గత పాలనలో చూసినా రౌడీజం గానీ గూండాయిజం గానీ కంటి కనపట్టల్లా. అలా గత 5 ఏళ్ల పాలనలో గంజాయి గుట్కాలు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరికింది. ఈ రోజు ఎన్డీఏ పరిపాలన వచ్చినాక గంజాయి గుట్కాలు కంటికి కనపట్టలేదు. ఈ రోజు యువతంతా ఉద్యోగాల బాటలో పడ్డారు. ఈ రోజు యువత కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారని ఈ రోజు తల్లిదండ్రులు మాకు చెప్తా ఉంటే ఆనందంగా ఉంది. ఎక్కడైనా సరే గూండాయిజం కనపడిందంటే, రౌడీజం కనపడిందంటే, గంజాయి గుట్కాలు అమ్మితే తాట తీసి చేతులు పెడతాం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా ఉంది. గతంలో ఆ పోలీస్ వ్యవస్థల్ని, అనేక వ్యవస్థలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థని, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు గత పాలకులు. స్వార్థమే ఎజెండాగా పనిచేశారు.